నమస్తే. ఒక 100 తెలుగు సినిమాల్లో నటిస్తూ, ఒక 2 మలయాళం, 3 తమిళ్లో కూడా నటిస్తూ, అలాగే 26 ఏళ్లుగా ఒక 11 సీరియల్లో నటిస్తూ, అందులో మహిళ అయ్యుండి, అది కూడా సింగిల్ మదర్ అయ్యుండి, 2 పిల్లల పోషణ భారాన్ని చూసుకుంటూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఈ సీరియల్లు, డబ్బింగ్స్, అలాగే సినిమాలు, యాక్టింగ్, వాటి ఆపర్చునిటీస్ కోసం తిరుగుతూ, తాను తింటూ దేశానికి ఈరోజు 4 మెడల్స్ తీసుకురావడం అంటే మామూలు విషయమా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనుల్లో ఏదైనా సరే దేశం కోసం ఏదైనా చేద్దామనో, లేదా మన కోసం ఒక పథకాల కోసం ఏదైనా కష్టపడదామన్న ఆ ఊహ కూడా దరిదాపుల్లోకి వస్తుందా? రెగ్యులర్గా మనం చేసుకునే, కుటుంబం కోసం చేసుకునే పనులో, లేదంటే ఉద్యోగం కోసం చేసుకునే పనులో, వ్యాపారం కోసం చేసుకునే పనుల్లో బిజీగా సతమతం అయ్యే మహిళలు, ఇన్ని పనులు చేసుకుంటున్న ఒక మహిళ భారతదేశం గర్వించేలాగా 4 మెడల్స్ తీసుకురావడానికి అహర్నిశలు, నిద్రాహారాలు మాని కాదు, నిద్ర మానైనా సరే ఆహారం మానకుండా తింటూ తన శక్తినంతా కూడగట్టుకుని ఒక ఉక్కు మహిళగా దాదాపుగా 75 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో, అది కూడా 50 ఏళ్ళు దగ్గరకు వస్తూ ఉంటే అండర్ 50లో, టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ లో ఏకంగా ప్రగతి మహావతి, మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక నటి, మన మధ్యలోనే మన తెలుగు నేల మీదే పుట్టిన మహిళ దేశం గర్వించేలాగా 4 పథకాలు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ లో డెడ్ లిఫ్ట్ లో గోల్డ్, స్వర్ణం, ఓవరాల్ లో ఒక రజతం, బెంచ్ ప్రెస్ అండ్ స్క్వాట్ లిఫ్టింగ్ లో 2 రజతాలు, మొత్తం 4 పథకాలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు మన తెలుగు నటికి దక్కింది. నిజంగా గర్వించాలి. ఇక్కడ ప్రగతి గారి గురించి మాట్లాడాలి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్. ఎస్, ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపించారు ప్రగతి గారు. మహిళ అనేవి అడ్డంకులు రావు, అలాగే వయసు కూడా అడ్డంకి కాదు. మనం అనుకుంటే, సాధించాలనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు ఈరోజు ప్రగతి గారు. తాను ఈ 4 గెలవడం కాదు, ఇంత బిజీ లైఫ్లో ఇలాంటి షెడ్యూల్లో, ఇలాంటి స్కెడ్యూల్స్ అన్నీ ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా, అందులో తను నటించేది ఇంట్లో ఉండే మహిళ కాదు, లేదంటే ఇంకేదన్నా టీచర్ కూడా కాదు, ఇంకొకటి కాదు. తను గ్లామర్ని మెయింటైన్ చేసుకుంటూ సినిమాల్లో నటించాలంటే 2 బ్యాలెన్స్ చేయాలి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అందులో చీరకట్టులో పద్ధతిగా, ఓ అక్కగా, ఓ అత్తగా, ఓ అమ్మగా, అనే వదినిగా అనేక రకాల్లో మెప్పిస్తూ, ఆ డైలాగ్స్తో, తన మాటలతో, తన యాస కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి ప్రగతి గారు ఇక్కడికి వచ్చే వరకు ప్యాంట్ షర్ట్లతో, నిక్కర్లతో, టీ షర్ట్లతో, స్లీవ్లెస్లతో, జుట్టు పైకి కట్టి కుంభకర్ణుల్లాగా కనబడేలాంటి అవతారం. అసలు ఎలా సాధ్యం? ఊహిస్తేనే నిజంగా భయంకరం. తన కష్టానికి ఈరోజు మాటలు చెబితే సరిపోదు, సన్మానాలు జరగాలి. ప్రగతి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అన్న విషయాన్ని ప్రభుత్వాలు తెలియజేసేలాగా జరగాలి. దాని గురించి మాట్లాడడానికి ముందు ప్రగతి గారి లైఫ్ స్టైల్ విషయంలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్రగతి గారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న ఉలవపాడులో పుట్టారు. రైట్, ఉలవపాడు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళింది. ఉలవపాడులో పుట్టారు. తండ్రి ఊరు అది, తల్లి నెల్లూరు జిల్లా. అక్కడే పుట్టి పెరిగారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత అక్కడ తండ్రి మరణం తర్వాత అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో ఇంకా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. తల్లికి అండగా నిలవడానికి ఒక చిన్న ఉద్యోగం, పార్ట్ టైం ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉన్నారు. కనీసం బస్సులో వెళ్ళడానికి కూడా డబ్బులు లేక సైకిల్ తొక్కుకుంటూ తను పనిచేసే ప్రదేశానికి వెళ్ళి పనిచేస్తూ వస్తుండేవాళ్ళని తెలిసింది. అలాగే ఆవిడ తమిళనాడులో ఇంటర్మీడియట్ వరకే చదివారు. పెద్దగా చదువు అయితే ఆవిడకి రాలేదు అనేది చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆవిడ డిగ్రీకి తమిళనాడు వెళ్ళడం, అక్కడ మైసూర్ సిల్క్ ప్యాలెస్, దీనికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించాలని ఒక ఆఫర్ రావడం, ఏదో పిజ్జా షాప్లో పనిచేయడానికి వెళుతుంటే అక్కడ ఉన్న ఎవరో చూసి చాలా చక్కగా ఉన్నావు, మైసూర్ సిల్క్ ప్యాలెస్ అనే ఒక షాపింగ్ మాల్కి సంబంధించిన ఒక యాడ్లో నటించమని అడగడం. ఇక అక్కడి నుంచి ఆవిడ యాక్టర్గా చాలా బాగున్నారు అని తెలిసిన వాళ్ళ ద్వారా ఫొటోస్ భాగ్యరాజ్ గారికి వెళ్ళడం, భాగ్యరాజ్ గారి దగ్గర నుంచి కాల్ రావడం, వెళ్ళడమే ఆవిడ సెకండ్ హీరోయిన్ అండ్ హీరోయిన్ పాత్రలోకి సెలెక్ట్ అవ్వడం. తమిళనాడులో దాదాపుగా 2-3 సినిమాలకి, అంటే వరుసగా 2 సంవత్సరాల్లోనే 7 సినిమాల్లో బుక్ అయిపోయిన ఘనత. దాంతోపాటు ఆ తర్వాత ఆవిడకి ఒక వాన పాటలో, వర్షం పాటలో, శారీ డ్రెస్సింగ్ విషయంలో ఆవిడకి తలెత్తిన ఇబ్బందుల కారణంగా
తాను నటించను అని ప్రతినబూనే లాంటి పరిస్థితి. ఆ సమయంలో తనకి పొగరొచ్చిందనో 2 సంవత్సరాలకే ఇంత పెద్ద ఫేమ్ రావడంతో అప్పటికి డబ్బు ఆర్థికంగా కూడా పెద్ద నిలదొక్కుకోలేదు. కానీ ఆ పొగరో లేకపోతే తనకి మనసుకి నచ్చకో తెలియదు, కానీ మొత్తంగా ఒక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరం అయ్యేలాంటి సిచ్యువేషన్. అదే సమయంలో తాను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవడం, 2 పిల్లలు పుట్టడం, ఆ తర్వాత భార్యాభర్తలకి పొసగక తన మనసు తినక ఏదైనా ఉండొచ్చు, ఇక కుటుంబ విషయాలు కాబట్టి మనం ఏం మాట్లాడలేం. సో సమస్యలతో మళ్ళీ ఇండియాకు వచ్చేయడం, మళ్ళీ ఏకాకి అవ్వడం, అంటే ఒక్కటే అమెరికాకి వెళ్ళిన మహిళ ఇంకో 2తో రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా నిలబడాలి, మళ్ళీ సినిమానే ఆశ్రయం, మళ్ళీ సినిమాల్లో ఒక సీరియల్లో చంద్రమోహన్ గారి పక్కన భార్యగా నటించడానికి తొలి అడుగు పెట్టడం, 25 ఏళ్లకే అత్త క్యారెక్టర్లో అమ్మ క్యారెక్టర్లో ఇమిడిపోయేలాంటి శక్తిని తెచ్చుకోవడం అంటే ఏ ఏజ్కి ఆ ఏజ్ యాక్టింగ్ కాదు, నిజంగా చిన్న ఏజ్లో కూడా పెద్ద ఏజ్గా నటించగలగడం అనేది గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అన్నమయ్యలో నాగార్జున గారిని మనం చూస్తూ ఉంటాం, అలానే చాలామంది ఉన్నారు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా ఆవిడ తన వయసుని పెద్ద వయసుని చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ, కనీసం ఒక ఇన్సిడెంట్ పిల్లలకి బిస్కెట్ కూడా కొనిచ్చలేని పరిస్థితిలో తమిళనాడు షూటింగ్కి వెళితే పదే సెట్లో మా పిల్లలకు కొంచెం బిస్కెట్ కొనిస్తారా, మళ్ళీ నాకు రిటర్న్ వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వేరే డబ్బులు లేవు నాకు అని అడిగేలాంటి దీన స్థితికి కూడా ఆవిడ ఎన్నో కష్టాలని ఫేస్ చేసి 2 పిల్లల్ని పెంచి పోషించుకొని ఈరోజు తన కుమారుడు హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తున్నారు సమ్వేర్ వేరే కంట్రీలో. అలాగే అమెరికాలో సిటిజన్షిప్ ఉండడం వల్ల కుమార్తె అమెరికాలోనే సెటిల్ అయి తను కూడా ఉద్యోగం చేస్తోంది. ఇంత అంటే ఫ్యామిలీని వచ్చిన సమస్యలని ఎదుర్కొని ఆ తర్వాత నిలబడి 2 పిల్లల్ని కూడా ఒకవైపు సెట్ చేసుకుంటూ తన సినిమాల పరంపరని కొనసాగిస్తూ, ఇది కేవలం అంటే బ్రెయిన్తో ఆడే గేమ్ మాత్రమే కాదు, లేదంటే గేమ్ స్టాటిస్టిక్స్ తెలుసుకొని ఆడేది కూడా కాదు. సో టోటల్గా ఏంటంటే తన బలాన్ని శక్తిని ఒక చోటికి తీసుకొచ్చి చేతుల మీదకి తీసుకొచ్చి దాన్ని పైకి లేపడం అంటే ఒక శక్తి అంతటిని చేతుల్లోకి తీసుకురావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎంత ఆహారం తీసుకోవాలి మనకు తెలుసు. 2000లో కరణం మల్లేశ్వరి అప్పుడు తను గోల్డ్ మెడల్ తీసుకొచ్చినప్పుడు ఒలింపిక్స్లో నిజంగా అందరం దేశం తెలుగు నేలంతా కూడా పులకించిపోయింది. ఇప్పటికీ కూడా కరణం మల్లేశ్వరి గారిని నేల మర్చిపోదు. అదేవిధంగా సరే ఒలింపిక్స్ అంత పెద్దది కాకపోయినా టర్కీలో జరిగిన ఇది కూడా చిన్న విషయమేం కాదు. ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ అంటే కూడా అది చిన్న విషయం ఏం కాదు. అనేక దేశాలు పోటీ పడిన అంటే 50 ఏళ్ళు వచ్చిన మహిళ తన శక్తిని ఒక చోట కేంద్రీకరించింది అంటే అది లక్ష్యం మీద గురి, తను అనుకున్న టార్గెట్ మీద తనకున్న బలమైన శక్తి, తను ఖచ్చితంగా సాధించాలి అని నిలబడి అక్కడికి వెళ్ళి కలబడి సాధించుకొచ్చిన తీరు ఏదైతే ఉందో తనని ఒక నటిలాగానో ఒక మహిళగానో కాదు చూడాల్సింది. ఒక ఆటగాళ్ళని మనం ఎలా చూస్తాం, మెరికల్ లాంటి ఆటగాళ్ళని ఎలా చూస్తాం, అలాంటి శక్తియుక్తులు కూడగట్టుకున్నారు కాబట్టే ప్రగతి గారు ఈ స్థాయికి వెళ్ళారు. ఇదంతా నిజంగా ప్రగతి గారికి హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ మగధా న్యూస్. ప్రతి మహిళ కూడా జీవితంలో అన్నీ కోల్పోయామని పదే కుంగిపోతున్న మహిళలందరికీ ప్రగతి గారు ఒక ఆదర్శం. మనం గత చరిత్రలో ఉన్న గొప్ప వాళ్ళ గురించి చదువుకుంటే ఇప్పుడు మనం కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడగలుగుతామో మనకే తెలుస్తుంది. కానీ సరే చదవలేని వాళ్ళకి ఇప్పుడుండి కళ్ళతో సోషల్ మీడియానైనా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్ష నిదర్శనం ప్రగతి గారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. కాబట్టి సోషల్ మీడియాలో అవి ఇవి ఈ గాసిప్స్ ఆ గాసిప్స్ చూసేదానికంటే ఇలాంటి మహిళల సక్సెస్ని తను వచ్చిన విధానాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొక విషయం, తను ప్రగత్ స్ట్రాంగ్ అని తను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. ఆ ఛానల్లో ఎంత అసహ్యంగా చాలామంది ఇప్పటివరకు మెసేజ్లు పెడుతూ వచ్చారో నేను గతంలో కూడా కొన్ని చూశాను. బట్ ఆవిడ వెయిట్ లిఫ్టర్ అని చాలామందికి తెలీదు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న దాని మీద కామెంట్స్ పెట్టడం, జోక్స్ చేయడం. అంటే ఒక మహిళ ఈరోజు ఏ కార్యక్రమం చేస్తున్నా ఏదో ఒక రకంగా మాట్లాడుతున్న కొంతమంది సోకాల్డ్ వాళ్ళని ఏమనాలో అర్థం కాదు, కానీ వెధవలు అనాలి నిజానికి. ఈ సందర్భంగా ఇంతమంది చూస్తున్న మీడియా వేదికగా నేను వెధవలు అనడం నాకు చాలా ఇబ్బందే. కానీ అంటే బూతులు తిడుతూ ఎందుకు నేను ఇంత మాట అనాల్సి వచ్చిందంటే సోషల్ మీడియాలో వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది, ఐడికి ఒక ఫోటో ఉంటుంది, అయినా సరే అశ్లీలమైన పచ్చి బూతులు మహిళల పట్ల మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళు ఎక్కడైనా ఎదురు పడితే చంప మీద లాగిపెట్టి కొట్టాలన్నంత అంతగా మారాలి సొసైటీ. అంటే ఇలాంటివి పెట్టకూడదు అనేది కూడా కనీస జ్ఞానం లేకుండా పెడుతూ ఉన్న ఒక వర్గం ఏదైతే ఉందో
వాళ్ళని ఈరోజు వెలేయాలేమో అనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల క్రితం అయితే ఒక 5 ఏళ్ల పాటు ఇక ఇంకా వికృతంగా నడిచింది. స్టిల్ చాలా మంది అలాగే నడిపిస్తున్నారు. బూతు మెసేజ్ వచ్చిందంటే గనక ఆ మెసేజ్ ఎవరు, వాళ్ళది ఎలా డిలీట్ కొట్టాలో అలాంటి అల్గారిథం అయితే రావాల్సిన అవసరం ఉంది. నాకు ఈ సందర్భంగా ఈ విషయం చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్పాను. ప్రగతి గారి విషయంలో ఒక బూతు అంటే ఈ బూతులన్నీ ఇలా ఉంటాయి, దీనికి ఏమైనా అల్గారిథం సెట్ చేసి ఈ బూత్ వచ్చినప్పుడు ఇతని ఐడెంటిటీ మొత్తం కూడా వచ్చి సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇతని ఫోన్ నెంబర్ ఏంటి, ఇతని అడ్రస్ ఏంటి, ఇతని లొకేషన్ ఏంటని. అప్పుడైనా ఇలాంటి వాళ్ళు సో కాల్డ్ వెధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మారతారేమో అనిపిస్తుంది. అసలు విషయం గురించి మాట్లాడబోతున్నా. ప్రగతి గారు సాధించిన విజయాలను ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవి ఒక మహిళగా ఆవిడ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకోవాలి. ఆవిడ ఉన్నది ఎక్కడ, ఏదో ఒక పల్లెటూరులో మారుమూల గ్రామంలో నుంచో రాలేదు. అలాగే వచ్చినా ఆవిడేమో అక్కడ లేరు ప్రస్తుతానికి. హైదరాబాదులో ఎంతోమంది సెలబ్రిటీల మధ్య, సెలబ్రిటీగా చాలా పెద్ద పెద్ద వాళ్ళ మధ్య పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లతో నటిస్తూ ఉన్నారు కదా. కానీ మరి ఇంత పెద్దవాళ్ళు ఎందుకు ప్రగతి గారికి అంత పెద్ద స్థాయిలో ఒక విషెస్ చెప్పలేకపోయారు? ఎందుకు ఆవిడకు ఒక సన్మానం చేయలేకపోయారు? ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇమ్మీడియట్లీ తీసుకోవాల్సిన యాక్షన్, మరి మేము రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామని ఎవరైనా నానుస్తూ ఉన్నారేమో తెలియదు. కానీ ఒక సినీ ఇండస్ట్రీ తరపు నుంచి, అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి, అలాగే స్పోర్ట్స్ అథారిటీస్ తరపు నుంచి, అలాగే స్పోర్ట్స్ మినిస్ట్రీ తరపు నుంచి, అలాగే సెంట్రల్ నుంచి ఎంతో మంది నుంచి ఈరోజు ప్రగతి గారికి ప్రశంసల జల్లు రావాలి. కనీసం ఆవిడికి విష్ చేస్తూ ట్వీట్స్ రావాలి. ఆవిడకి ఎప్పుడు మేము కలవబోతున్నాం, కనీసం ఆవిడకి మనం ఏం చేయొచ్చు మన సైడ్ నుంచి. ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం తయారు చేయాలన్నా, లేదంటే ఒలింపిక్స్ లాంటి చోటు కూడా under-15 లేదంటే above 15 లాంటి గేమ్స్ ఇలాంటివి ఉన్నాయా, ఉంటే ఈవిని మళ్ళీ మనం ఎక్కడ ఈవిని ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు ఈరోజు ప్రభుత్వాలు కూడా చేయాలి. అలాగే తన పక్కనున్న వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. ఈ రోజు వరకు అదే ఇంకెవరైనా సెలబ్రిటీ పెద్ద హీరోల కుటుంబాల్లో ఎవరైనా సాధిస్తే ఇలా ఉంటామా? లేదంటే ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సాధిస్తే ఇలా ఉంటామా? లేదంటే ఒక మంచి పేరు పలుకుబడి ఉన్న ఒక కోచ్ దగ్గర ఉన్న విద్యార్థి గనక సాధిస్తే ఇలా ఉంటామా? సోషల్ మీడియాలో మాత్రమే తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అంత పెద్ద ప్రాధాన్యం ప్రగతి 4 పథకాలు అనేది స్థానం సంపాదించుకోలేదు అంటే నిజంగా ఇది విచారకరం. ఆవిడని మహిళగా చూసారా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి మాత్రమే అని చూసారా ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఇది అన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు దేశానికి, లేదంటే తను నిలబడడానికే చేసిన సాహసమే కావచ్చు, కానీ ఈరోజు దేశం గర్వించేలాగా, తెలుగు నేల గర్వించేలాగా ప్రగతి సాధించిన విజయాన్ని మనందరం పంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఒక్కసారి నేను ప్రభుత్వాలకి, అలాగే పెద్దలకి, అందరికీ గుర్తు చేయడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఎవరో ఒకళ్ళు స్పందించే ఉంటారు, ఆవిడకి మెసేజెస్, ట్వీట్స్ లాంటివి పర్సనల్గా చేసే ఉంటారు. బట్ నా ఉద్దేశం అందరూ చేయలేదు అని కాదు. చెయ్యని వాళ్ళు ఎవరున్నారు, చేయాల్సిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరున్నారు, వాళ్ళకి ఒకసారి చెప్పడమే నా ఉద్దేశం ఇందులో. అలాగే ప్రగతి గారు ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి ఎన్నో విజయాలను సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళాలని. మహిళ అంటే కేవలం వంటింటి కుందేలుగానో, లేదంటే నేను చెప్తూ ఉంటాను, మగవాడి మీద విజయం సాధించడానికి కేసులు ఇష్యూస్ చేసుకుంటూ మగవాడిని ప్రతిరోజు నిందిస్తూ ఉండే మహిళలుగానో కాకుండా, నేనేంటి, నా బలం ఏంటి, నా శక్తి ఏంటి, మహిళ తలుచుకుంటే ఏం చేయొచ్చు అని నిరూపించారు కదా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ప్రగతి గారు. ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో సక్సెస్లు చవి చూడాలని మగధా న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ ప్రగతి గారు.